మీరేదైనా దేవునికి మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి చెల్లించడానికి తడవు చేయకూడదు. ఏదైనా కష్టంలోనో, దుఃఖంలోనో, బాధలోనో, శ్రమలోనో దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంటాం. ప్రభువా ఈ కార్యం చేస్తే ఇట్లా చేస్తాను ప్రభువా, ఇట్లా చేస్తాను ప్రభువా, ఇలా ఉంటాను ప్రభువా. మా పిల్లోడు ఒకడు నేను ఇంక చికెన్ ముట్టుకొని ప్రభు అని మొక్కుబడి చేసుకున్నాడు. మరి వచ్చిపోయే జనం, నిత్య ప్రవాహం, అత్యధికంగా వధించబడేది పేతురు గారే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆడికి వచ్చిన తిప్పలో నేను మటన్ అన్నా మొక్కుకున్నాను కాదు, పొలమని చికెన్ మొక్కేసుకున్నాను. తెల్లారులేదు టైగర్ చికెన్ తెస్తున్నాడు. ప్రభా ఈ శోధన జయించుట ఇట్లు నాయనా, నువ్వు కృప దయచేయి అంటే నేను అన్ని ప్రెస్ చేద్దామని కొంచెం మొక్కుబడి మార్చుకుంటావా, నేను కూడా అప్లికేషన్ పెడతాను నీ తరపున. ఆడు అంటాడు అండి, అలా కుదురుతుందయ్యా, తీసి చూపించాను, నాశనం అయిపోతావరా. అయ్యి బాబు వదిలేండి బావాలకైతే. మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కనకపోవడమే. వాక్యంలో ఆ మాట కూడా రాశాడుగా. కనుక ఈనాటి మన వరుస పాఠంలో, ధారావాహికంలో నేటి మన ధ్యానాంశం ద్వితీయోపదేశకాండ 23-21లో నీ దేవుడిని యెహోవాకు నీవేదైనా మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి తడవు చేయొద్దు, ఆలస్యం చేయొద్దు, తాత్సారం చేయొద్దు, జాగు చేయొద్దు, అర్జెంటుగా చెల్లించేయి. ఇందులో కొసమేరు పొంది ఇంకోటి, ఒకవేళ నువ్వు ఆలస్యం చేస్తే నీ దేవుడిని యెహోవాది మీ వద్ద నుండి రాబట్టును. దానికన్నా బీభత్సం ఇంకోటి ఉంది, అలా రాబట్టబడుట మీకు పాపమగును. అది అంటే ఇచ్చేది ఎలాగో అది 100% సమర్పయాం, అందులో మిస్ అవ్వదు. కానీ నువ్వివ్వకుండా నీ దగ్గర నుంచి లాక్కునలా చేసినందుకు ఒక కేసు పెట్టి తీసుకుంటాడంట నీ మీద. ఎప్పటికీ నీ ఫైల్లో ఆ రెడ్డింగ్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అవసరమా? అది ఎలాగో ఎగ్గొట్టి దాన్ని ఆస్వాదించిపోని పరలోకంలో ఇప్పుడు ఏ పనిష్మెంట్ ఎత్తాడో, ఏ మహిమ తగ్గిస్తాడో, కిరీటం తగ్గిస్తాడో, కుర్చీ మారుతాడో, ఏదో ఇక్కడైతే గుట్టకాయన స్వాహ అనిపిస్తుందేమో నీకు. తన్ని లాక్కునేది మామూలునంట. ఇక్కడ ఏదో రూపంలో చెల్లింపు అయిపోద్దట. కానీ మళ్ళీ ఎగ్గొట్టిన బ్యాచ్లోనే అంటే కంపార్ట్మెంట్లో పాస్ అయినా సర్టిఫికేట్ మార్పు ఉంటుంది, రంగు మారిపోద్ది, ఆ పేజీ వేరుగా ఉంటుంది. వేసి రక్తం వేయం ఒకసారి కొట్టుకెళ్ళిపోయినోడికి ఇడికి పేజీ ఒకలాగా ఎందుకు ఉంటుంది? ఆ రంగు అలా జీవితాంతం ఉండాల్సిందే. ఇందు మూలముగా తేలుచున్న ఫలితార్థం ఏమనగా యెహోవాకు మొక్కుబడింది. నేను మాట్లాడేది డబ్బే అనుకుంటున్నారా? ఒకవేళ ఫుల్ టైం మినిస్ట్రీకి వస్తాను మొక్కుని ఉండొచ్చు. నేను ఎప్పుడు చెప్తున్నాను, మనము దేవునికి సమర్పించవలసినవి లిస్టు కనీసం 7 ఉంది. అందులో ఆఖరిదే డబ్బు. మొదటి 6 సంగతి ఏం చేసావు? 11 డబ్బులు లెక్కెట్టేస్తున్నావు. మొక్కుబడి అంటే, సమర్పణ అంటే డబ్బేనా? సండే స్కూల్ థింకింగ్ అది. నాకుగానో కొడుకునిస్తే నీ సేవకి ఇస్తానయ్యా, బ్రతుకు దినములంటే వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడగునని అన్నగారు మొక్కుకున్నారుగా. పాలు మర్చిపోవడం పాపం తీసుకెళ్ళిపోటుగా నిలబడేసిందండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మొక్కుకుంటే చెల్లించడానికి ఆలస్యం చేయకూడదని. బిడ్డల్ని దేవునికి సేవకి ఇవ్వాల్సి వస్తే ఇవ్వటం ఎంత బాగుంటుంది, దేవుడు తీసుకుంటే ఎంత ఘోరంగా ఉంటుంది. ఈ సబ్జెక్టు డబ్బుల దగ్గర అంత కేక్ ఇవ్వదు, పిల్లల దగ్గరికి వస్తే కరెక్ట్గా అర్థమైద్ది మనకి. ఏలీ దగ్గరికి వెళ్ళి బుడ్డగాన్ని అక్కడ దింపి ఏమంటుంది, ఆ దినమున నీ ఎదుటి నేను ప్రార్థన చేసి యెహోవాకు మొక్కుకున్నానే, ఆ స్త్రీని నేను ఇతడే ఆ బాలుడు, ఇది మొదలుకొని బ్రతుకు దినములన్నిటి ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని అక్కడ పెట్టి వచ్చేసింది. కనుక నీ హృదయాన్ని సమర్పించుకున్నావా, కొన్ని విషయాలు అప్పగించుకున్నావా, సజీవ యాగంగా శరీరాన్ని సమర్పించుకుంటానన్నావా, దానియేలు వలె శాఖ ధాన్యాదులు మాత్రమే తీసుకుంటానని ఒక సమర్పణలోకి వచ్చావా, ఇది మొదలుకొని సుభోజనము చేయక, భోజనం చేస్తాడు, సుభోజనం చేయడు అంటే సంతుష్టి సహితంగా షడ్రశోపేత రుచులకరమైన
ఏమండి, మిగతా పీచు పదార్థాలు సన్నాసి రకాలన్నీ పక్కన పెట్టేసి కేవలం స్తోత్రం వాయువు ఎక్కడమే సిద్ధాంతంగా పెట్టుకొని మేసేసే బ్యాచ్ కుదరదంట. ఏదో నీ ఇష్టం, ఏం పెట్టుకున్నావు సమర్పణలో మాకేం తెలుసు. అదేదైనా నువ్వు యెహోవాకు మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించే విషయంలో తడవు చేయకూడదు. ఒకవేళ తడవు చేస్తే యెహోవా ఏ విధము చేతను మీ వద్దలో ఉండేది రాబట్టును, అది మీకు పాపమే. కొడుకుని సేవకనిస్తాం, ఎలాగైనా సేవ తీసేసుకుంటాడు యేసు ప్రభు. కానీ కొడుకును సమర్పించిన ధన్య జీవితాల జాబితాలో కాక కొడుకును సమర్పించని దేవుడే లాక్కోవాల్సి వచ్చిన పాపం లిస్టులో నీ పేరు ఉంటుంది. ఇప్పుడు కొడుకు ఇంటికాడ ఉన్నాడా? పోయాడు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? సేవలో ఉన్నాడండి. నీ బిడ్డలు సేవకు ఇచ్చి లేదు, లాగేసుకున్నాడు. పోయిందిగా మార్కు. కనుక అది సంతానమైనా, అది ఆహారమైనా, అది ఆభరణమైనా, అది సమయమైనా, నువ్వు ఏదైతే దేవుడికి మొక్కుబడి చేసావో ఇవ్వడంలో తడవు చేయకూడదు. 66వ కీర్తన 14లో దావీదు గారు అంటారన్నమాట, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు వచించిన మొక్కుబడులను నేను చెల్లించదను అంటాడు. ఎందుకంటే శ్రమలో గబుకుని మొక్కుకోవడం, శ్రమ దాటిపోయిన తర్వాత దాన్ని మర్చిపోవటం చాలామందికి అలవాటు అయిపోయింది. ఉదాహరణకు మన హీరో ఉంటాడు ఆదికాండంలో, యాకోబు గారు పెద్ద మనిషి, మంచి కష్టజీవి, శ్రమజీవి. అతని ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఎక్కువగా ఉండింది సమాజం మీద అంటే యేసు ప్రభుకే పెట్టేశారు ఆ పేరు, కొలువు చేసి ప్రేమించామని. మన దగ్గర కూడా పాడుతుంటారు చాలాసార్లు. అంత ఇన్ఫ్లుయెన్స్ అయింది ఆ హీరోది. కొలువు చేసి సంపాదించాడు యేసు ప్రభు. మీరు ఎవరన్నా చెప్పండి, ఎవరి దగ్గర ఉద్యోగం చేసి యేసు ప్రభు నేను సంపాదించుకున్నాడా? అయ్యబ్జ విజ్ఞాపనోద్యమంలో మనకు సహోదర దైవజనులు పాడే వాళ్ళందరూ కూడా అది ఆ విషయం కరెక్షన్ చేసాం. అందరూ కూడా ప్రాణమిచ్చి ప్రేమించినావు అని పాడతారు. ఎందుకంటే నేను కొలువు చేసి సంపాదించలే మనం. దేవుడికి స్తోత్రం. మీరు ఏమంటలేదేంటి? భక్తుల స్పందన కరువైనందున నేటికి ధ్యానమును ముగించుచున్నాము అనేదమ్మా, అట్లా అనరాదు. హల్లెలూయా. కనుక నా తీర్మానం ఒకటే, చాలామంది ఏదైనా డబ్బుల విషయంలో మొక్కుంటే లెక్కలను తీసుకొచ్చి ఇచ్చిపెట్టి సందేశం వెళ్ళిపోతారు. మరి అది నువ్వు సమయం విషయంలో కూడా చాలాసార్లు మొక్కున్నావు. ఇది మొదలుకొని ప్రపంచం తలకింది లేకపోయినా 4 గంటలకి మొదటి చోమని సన్నిధిలో మోకరిస్తాను ప్రభువా. జ్వరం వచ్చి నొప్పులు పెరిగి నిద్ర పట్టక తీర్మానం చేసావు, తగ్గిపోయిన తర్వాత బాగా నిద్ర పడుతుంది. 4ంటికి చేయాలి, 5ంటికి చేయొచ్చు కదా. మరి నీ మొక్కుబడి కదా. ఏ దేశంలో ఉన్నా ప్రభువా ప్రతి శనివారం ఉపవాసాలు ఉండి పరిశుద్ధ సేవల కొరకే నేను సిద్ధపడతాను ప్రభువా అనుకున్నావుగా. వస్త్రధారణలో కూడా చాలామంది సమర్పణ దేశం దాటితే వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే ఏ వాతావరణంలోనైనా ఒకే వస్త్రం వేసుకోమని నేనేం చెప్పడం లేదు. శీతోష్ణ స్థితులను బట్టి నీ వస్త్రధారణ ఉండటమే కరెక్ట్ కాదనడం లేదు. మరి దాన్ని అలాగే చెప్పాలి మనం. వస్త్రధారణ వాతావరణ పరిస్థితులు తగ్గట్టు ఉండాలి. వస్త్రధారణ దేహాన్ని కప్పుకోవడానికే ప్రధానం. వస్త్రధారణలో మిగుల వెల అనేది మనకు వద్దు. దేహాన్ని కప్పుకోవడమే కాన్సెప్టు. అవసరాన్ని బట్టి ఉండాలి. అది సిద్ధాంతంగా అలా ఉండాలి. అంతేగాని ఇది సమర్పణ, ఇది ఒక ప్రతిష్ట, ఇది యూనిఫాము, ఇది ఎత్తే కానీ కుదరదు అని అంటే మరి దేవుని స్తోత్రం. ఆ తర్వాత నీ నోటి మాటల వలనే నీ చిక్కుబడితివి అంటాడు బైబిల్లో. ఎందుకు వచ్చిన సావు అంట? కుదురుకుండొచ్చు కదా. వివాహం చేసుకోకుండా సేవలో ఉండినటువంటి గొప్ప దైవజనులు ఎందరో జరుగుతున్న కార్యాలను బట్టి, సేవా ఉద్ధృతిని బట్టి, వస్తున్నటువంటి అపరిమితమైన స్పందనను బట్టి, విస్తరిస్తున్న దేవుని రాజ్యాన్ని బట్టి సంతోషపడి నేను వివాహం చేసుకోకుండా నేను సేవలో ఉంటాను అని మనసులో అనుకుంటే మనకైతే తెలిసింది మైకిలో చెప్పే.
అందరూ విజిల్స్ చేసి చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టి ఆమేన్ 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 అన్న తర్వాత మళ్ళీ 2-3 సంవత్సరాలకి పెళ్లిగడ్డు వస్తే ఎట్లుంటుంది? అప్పుడు ఏంటంటే దేవుడు చూపించాడు, మరప్పుడు ఎవడు బలిగించాడు? నీ కంగారు, నీ ఉద్రేకం. దేవుని సన్నిధిలో నిలబడి ప్రజల ముందు ఒక మాట మాట్లాడిన తర్వాత దానికి ఏం విలువ ఉండదండి? అందుకే మొక్కుబడి అనగానే మీరు కేవలం కానుకలు డబ్బులు అనుకోకండి. నువ్వేం తీర్మానం చేసుకున్నావో దేవుని దగ్గర, నీ కష్టములో నీ శ్రమలో దేవుని నిన్ను దర్శించినప్పుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడితే, ఆరాధనలో అభిషేకం నిన్ను తాకినప్పుడు కానీ, ప్రార్థనలో ఒప్పించబడ్డప్పుడు కానీ, దేవుని వాక్యము లోతుగా గుచ్చినప్పుడు కానీ, వ్యక్తిగత ధ్యానంలో కానీ, నీకు శ్రమ కలిగినప్పుడు కానీ, నువ్వేదైనా మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించే విషయంలో ఆలస్యం కూడా చేయకూడదట. నీవే సమర్పించుకున్నావు, సేవకి బిడ్డల్ని సమర్పించావా? సేవకులకు కానీ, మందిరానికి కానీ, బేదలకు కానీ, దైనందిన జీవిత క్రమాల్లో కానీ ఏదైనా మొక్కుబడి చేసావా? గతంలో ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, దైవజనులు పాల్దనికరం గారు ఎక్కడో ఒక పాత 100 సంవత్సరాల క్రితం పుస్తకంలో ఒక ఆర్టికల్ చదివి చాలా బాగుందని, తన మాసపత్రికలో ఏదో పాతకాలంది, ఎవరో ఆయన పేరు ఊరు ఎవరికి తెలియదని, ఆ సందేశం నేటి తరానికి అవసరమని ఆ మెసేజ్ని చేసి తన మ్యాగజైన్లో వేసి, మరి ఆ పేరు ఆ కాలం ఎవరికి తెలియదు కానీ తన పేరు వేసుకున్నారు ఆ సందేశానికి. అది మొదలుకొని సుమారు 16 రోజులు నరకం చూశారట వారు. ఎంత ప్రార్థించినా, మొర్రపెట్టినా, కనిపెట్టినా దేవుని సన్నిధి అనుభవించారు కదా. దేవుడు మాట్లాడేవాళ్ళు కాదంట. ప్రభు నేనేం తప్పు చేశాను, నాతో ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు, నాకెందుకు సన్నిధి దూరం అయిపోయిందని ఏడ్చి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసిన హి డిడ్ంట్ ఫైండ్ పీస్ విత్ గాడ్ 16 లాంగ్ డేస్. హైదరాబాదులో ఒక యవ్వన ప్రవక్త ఉన్నాడని తెలిసి వారికి ఫోన్ చేసి, అంత పెద్ద దైవజనుడు, నాన్న నాకు ఇలా అవుతుందిరా, అసలు ప్రార్థన చేస్తున్న 16 రోజులుగా దేవుడు నాతో మాట్లాడట్లేదు, నాకు తెలిసిన నేను ఏ పాపం చేయలేదు, ఎందుకు ఇలా అవుతుంది అని చాలా దిగులతో ప్రార్థన చేస్తే, అతను వెంటనే ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడంట. అన్న మీరు మ్యాగజైన్లో వేసిన ప్రసంగం మీది కాదంట కదా, అది దేవుని దృష్టికి యథార్థం కనిపించలేదు, ఒప్పుకోమన్నాడు దేవుడు అని. ఆయన షాక్ తిని, ఇంత మాత్రానికి దేవుడు ఎంత సీరియస్ అవుతాడా? అది ఎవరిదో క్రీస్తుపూర్వం 100 సంవత్సరాల క్రితం, ఆ పేరు ఊరు ఎవడో తెలియదు, సర్లే మంచిదే కానీ జాగ్రత్తగా సేకరణ చేశాను, ఈ ఇందులో పెద్ద పాపమే ఉందని నా పేరు వేసుకున్నాను, అది దేవుని దృష్టికి యథార్థంగా తోచలేదు, నువ్వు ఒప్పుకో, లేకపోతే దేవుడు నీతో మాట్లాడ్డా అంటే, ఓరి నాయనో ఇంత పెద్ద కేసు అవుద్దా ఇది అనుకుని ఆయన మోకాల మీద పడి, ఐఎమ్ రియలీ సారీ, ఐ డిడ్ంట్ మీన్ ఇట్, ఐఎమ్ సో సారీ, నెక్స్ట్ మ్యాగజైన్లో నేను దానికి ఖండన ఇస్తాను అని చెప్పేసి దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు తనతో మాట్లాడాడంట. ఆయన ఎక్కడ, ఆయన సేవ ఎక్కడ, ఆయన స్థాయి ఎక్కడ, ఒక బుడ్డగాడు చెప్పాడు హైదరాబాద్లో. అంటే దేవుడు ఎంత సెన్సిటివ్గా ఉంటాడో మీకు అర్థం కావడానికి ఈ పాయింట్ చెప్పాను నేను. నువ్వు గొప్పకుని ఒక మాట చేసుకొని తీర్మానం చేసుకొని ఆ తర్వాత గొప్పకొని మర్చిపోయిన ప్రభా డ్యూటీ బిజీలో పడి అంటే అంత ఈజీగా తీసుకోకూడదాన్ని. నువ్వేదైనా చిన్న మాట మాట్లాడితే, చిన్న ప్రార్థన చేస్తే నీకోసం పరలోకాన్ని వదిలి దిగిలి వచ్చి కార్యాలు చేస్తున్నాడు కదా, రెక్కల మీద మోస్తున్నాడు కదా, తన సన్నిధిని కంచెగా ఉంచుకుని కాపాడుకుంటున్నాడు కదా, దేవదూతల పరిచయను కేటాయిస్తున్నాడు కదా, 24/7 నీ మీద లక్ష్యం ఉంచి నిన్ను దృష్టి పెట్టి నిన్ను కాపాడుకుంటూ వస్తుంటే నువ్వు చాలా లైట్ తీసుకొని, సింపుల్ తీసుకొని మర్చిపోయాను ప్రభా అంటే, అతడు రాబట్టును కానీ మీకు అది పాపం మగను, మీ ఇష్టం. బాకీ వసూలు అయిపోయింది కానీ రాని బాకాల ఖాతాలోనే ఉంది, దేవుని స్తోత్రం. ఇంకేంటి? అందుకని మరలా చెప్తున్నాను, దేవుని వాక్యం ద్వారా దేవునితో మాట్లాడినప్పుడు కానీ, ప్రార్థనలో నువ్వు దేవుని తండ్రితో పెనుగులాడుతున్నప్పుడు కానీ, ఒక శ్రమలో, దుఃఖములో, నువ్వు బాధలో దేవుడితో చేసుకున్న మొక్కుబడి కానీ, ఆరాధనలో అభిషేకము తాకినప్పుడు కానీ, ప్రార్థనలో ఒప్పించబడినప్పుడు కానీ, దేవునితో చేసుకున్న మొక్కుబడి, నీ పెదవులు చేసిన సమర్పణ, అది బాప్తిసం పొందిన నాడు కావచ్చు, సేవకు వచ్చిన రోజే కావచ్చు, పెళ్లినాట భార్యాభర్తలు ఒకరితో ఒకరు చేసుకునేది కావచ్చు, ఏదో దేవుని ఎదురు నువ్వు చేసుకున్న మొక్కుబడి ఏమాత్రం కూడా లేట్ చేయకూడదు.
తడవు చేయవద్దు. అలాగూ చేస్తే యెహోవాదనని ఏ విధము చేతనైనా మీ వద్ద నుండి రాబట్టును, కానీ అది మీకు పాపమగును. తడవు చేయని త్వరపడే ఒక మంచి మనసు ప్రభు మనకివ్వాలి. ఆమేన్. హన్నా మొక్కుకుంది, వాడు పాలు మరిచిపోవటం మరవటం ఒక క్షణంలో ఎట్లా పట్టుకెళ్ళి గుళ్ళో పెట్టేసింది, ఏదో బాకీ చీలిచ్చేసినట్టు. ఆవిడ మాట ఒకటే, నేను ఇస్తే కొడుకు ఇస్తా, దేవునికి ఇస్తా అని చెప్పానండి. మరి దేవుడు ఇచ్చాడండి. ఇంకా పిల్లడు పాలు మర్చిపోయాడండి. ఇంక మరి ఇంకా దేవుడి మొక్కుబడి తీర్చేయాలి కదండి. కొన్నాళ్ళు ఆడుకునేవ్వండి. అమ్మ వద్దు బాబు, దేవుడికి ఇచ్చేయాలి. ఈరోజు ఒక్కసారి టైం తీసుకొని మనం దేవుని దగ్గర ఏమేమి మాట్లాడుకున్నాం, మహిమగల సేవకులకు సమర్పించుకున్నామా, మన బిడ్డలని సేవకు సమర్పించామా, మందిర పరిచర్య విషయంలో ఏమన్నా సమర్పించుకున్నామా, చారిటీ విషయంలో ఏమన్నా సమర్పించుకున్నామా, వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో ఏమన్నా సమర్పించుకున్నామా, మన లైఫ్ స్టైల్ విషయంలో ఏమన్నా మార్చుకోవాలని దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నామా? అవన్నీ ఏం గుర్తుండే అన్న. ఇప్పుడు నీకు ఆ బెంగలేదు, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా రెడీగా ఉంటాడు. నీకేం డౌట్ అక్కర్లా. దేవుని పరిశుద్ధాత్మ వాటిని నీకు జ్ఞాపకం చేస్తాడు, ఒప్పుకోమని ఒప్పింపజేస్తాడు. నీకేం డౌట్ అక్కర్లా, నువ్వు రెడీగా ఉండు. ఈ పాల్ దినకరం గారి ఇష్యూ ప్రస్తావన చేస్తూ జక్కయ్య ఇక మీదట అవినీతి చేయను అనలేదు. అవినీతి సొమ్ముని ఎవరి దానికి ఇచ్చేశాడు. ఇప్పుడు కొన్ని తరాలకి సరిపడి నువ్వు మింగేసి దాచేసి ఇక మీదట అవినీతి చేయను, మారు మనసు పొంది అంటే దొంగ మారు మనసు. అది నువ్వు తిన్నది కక్కియాలని చెప్పిన చోట ఇప్పటికే 4 తరాల సరిగ్గా దోసేసి దాచేసి ఇక మీద నేను ₹1 లంచం తీసుకుని అంటే మరి తీసుకున్నది పేదల రక్తం దాచేసావు పొలమని. ఒక 3 తరాలకి వెనకాల పెట్టేసి ఎక్కడి నుంచి తీసుకున్నట్టు ఎక్కువైపోయా, తప్పు కదా. ఎవడి సరుకైనా వస్తువు అన్ని దగ్గర ఉండి ఇచ్చాయి, అది నీకు ఉపయోగపడుతుందా వేస్టా కాదు, నీది కాదు, తీసుకెళ్ళి ఇచ్చాయి అని ప్రసంగం చేస్తే మా పిల్లైన కొత్తలో మా పాస్టర్కి తాను 8వ తరగతిలో ఉండగా ఫ్రెండ్ నోట్స్ ఒకటి ఇంట్లో ఉండిపోయినట్టు గుర్తొచ్చిందంట. ప్రార్థన చేస్తుంటే నేను ఎవరికన్నా బాకీ ఉన్నాను ప్రభా, నాకు గుర్చి ప్రభు ఇచ్చేస్తానంటే అల్మార చూపించి ప్రార్థనలో ఆ నోట్స్ కనపడుతుందండి. అయ్యి బాబోయని గోల పెట్టుకొని పని కట్టుకొని ఎక్కడి నుంచి ఆ ఊరు జై తెలంగాణ వెళ్ళి కబోర్డ్లో నోట్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వచ్చేసింది. అదే ఎప్పుడు ఏదో తరగతి వాళ్ళకి ఉపయోగపడతా, వీళ్ళకి ఉపయోగపడతా. అది మళ్ళీ ఇస్తాను తీసుకున్నాను, మర్చిపోయాను, ఊరు వెళ్ళిపోయాను బాబు, నాకు వద్దురా బాబు అని. అంత తేటగా ఉండాలి మనసు. ఇంకేమి బ్యాలెన్స్లో ఉండకూడదు. దేవునికి స్తోత్రం అని. అలాగైతే నేను చాలామందికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందన్నా. ఇచ్చేయి, మర్యాదగా ఇచ్చేయి, మనకు ఉండకూడదు. ప్రేమ విషయములో తప్ప ఎవరికి ఏమి అచ్చి ఉండవద్దో అని వాక్యం చెబుతుంది. ప్రేమ విషయంలో రుణం ఉండిపోవాలంతే, ఇంకెక్కడా సరే సబ్జెక్ట్ మిగలటలేదు. ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోవాలా. ఇంత ఆమె చెప్పేటట్లేదు కదా. ఆమె చెప్పాలి, అమలు చెయ్యాలి. ఆమెన్. మీకంత సంతోషంగా లేని ఉపదేశాన్ని బోధిస్తున్నందుకు నేను విచారించుటలేదు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉన్నమాట మనం చేయాలండి. వాక్యం ఏం చెప్తుందండి? మీరు యెహోవాకు ఏదైనా మొక్కుబడి చేసుకుంటే, ఏదో కుక్కో ఎద్దో గాడిదో మేకో వస్తుంది బలిచ్చేద్దాం అనుకోండి, చెప్తా కూతురు వచ్చింది. ఇప్పుడు యుద్ధం కఠినంగా ఉంది, విజయం దోబూచులాడుతోంది. వామ్మో ఓడిపోతామేమనే భయం వచ్చింది. మొక్కుకున్నాడు, ప్రభువా నువ్వు నా యుద్ధంలో కానీ జయమిస్తే నా ఇంటిలోంచి ఏది ఎదురొస్తే నీకు బలిచ్చేస్తాను ప్రభు అన్నాడు. ఏ మేక వస్తుంది, కోడి వస్తుంది, ఎద్దు వస్తుంది, నరికేద్దాం అనుకున్నాడు. నాన్నగారు గెలిచి విజయంతో ఇంటికి వస్తున్నారని తెలిసి తన ఏకైక కుమార్తె ఎదురెళ్ళి వెల్కమ్ డాడ్ అని చెప్పి చచ్చిపోయాడు. ఆ గుర్రం దగ్గర కింద పడి పొరలాడి ఏడుస్తున్నాడు. అయ్యో నా బిడ్డ, నన్ను తల్లడిల్ల చేయదానిలో ఒకదవైపోయావే. నేను యెహోవాకు మాట ఇచ్చాను, ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు అనలేదు. యెహోవాకు మాట ఇచ్చున్నాను, వెనుక తీయలేను అన్నాడు. ఏ మాట ఇచ్చావు డాడ్?
ఏది ఎదురొస్తే బలి చేస్తానని చెప్పాను ప్రభా. నువ్వెలా మొక్కుంటావు? నా లైఫ్ నువ్వెలా ఇచ్చేస్తావు? ఇట్స్ మై ఓన్ లైఫ్, యూ కెనాట్ టేక్ డెసిషన్స్ ఆన్ మై లైఫ్. నేనంత పిచ్చిదాన్ని కాదు, ఆధునిక మహిళ అందా అండి. అయ్యో డాడీ ఒక మాట ఇచ్చావా, అలాగే చేసేయండి. ఏం పెట్టండి బాబు, పలాని నిర్ణయం మంచిది కాదు బిడ్డ అంటేనే ప్రళయబేకంగా ఇరుచుకు పడిపోయి కూతురు తయారైపోయిన కాలం అండి. వీళ్ళకి ఇప్పుడు మారు మంచి వస్తుందో మాట ఏంటి? ఏ కూరగాయల సంగతి చెప్పేదేముంది? ఏడిచి గోల పెట్టి ఏడిపించాలనుకున్న సాధించేసి ఒప్పించేసుకొని, ఇందాక విమాననగర్ నుంచి ఇక్కడికి వస్తుంటే మా కార్ని ఓవర్టేక్ చేసింది బైక్. మా ఊరు చెప్తున్నాడు, చిన్న బండి ఏది అంటే అది సూచీలో పోయి వెళ్ళిపోయింది. అది ఎందుకు ఏంట్రా విశేషం అంటే 900cc అంట. ఏం చేస్తాకరా, ఎండిపోయిన పొలం పక్కన పెట్టి చెరువులో తోడేసుకోవచ్చు ఆ ఇంజిన్తో. 900cc ఎందుకురా మన రోడ్లకి? అసలు ఆ గేరేజ్ ఎంత టైం ఇస్తుందో మనోడికి. ఎవడు పడతాడు పద్ధతిగా అడ్డం వచ్చేస్తారు కదా మనకి. ఆడ అడ్డం వచ్చి అడ్డగోలుగా వచ్చి మనక సీరియస్గా చూస్తాడు రోడ్డు మీద. అలాంటి అద్భుతమైనటువంటి ట్రాఫిక్ సెన్స్, సివిక్ సెన్స్, కామన్ సెన్స్ ఉన్నటువంటి భక్తులు మనకు ఉంటారు. 900cc అంట. వాళ్ళ అమ్మ నాన్న సంతోషం కొనిచ్చి ఉంటారా? ఏడిపించి కొనించుకుంటాడు. 8 లక్షలు 9 లక్షలు అంటే అది ఆడి పేనం మొత్తం కాదు. ఆడు మన పక్క నుంచి వెళ్తే కాసేపు దాకా మన చెవులు పనిచేయవు. చండాలమైన సౌండ్, చిన్న మూటగా ఏంటో దరిద్రం అన్న. కాస్ట్లీ బైక్ అది. 70,000 రూపాయలు పెట్టి బ్యాటరీ కట్టు కొనుక్కుంటే చీమ కూడా హాని లేకుండా వెళ్ళిపోద్ది. ఇలా మా పెద్దోడు కొనుక్కొచ్చాడు ఒకటి, దేవునికి స్తోత్రం. ఎక్కలేదుగా ఆయనే తీసుకెళ్ళిపోతుందంటే బండి. ఏంటండి అది? హల్లెలూయా.